హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ స్నాక్గా పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినగలిగే బ్రెడ్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం తయారు చేసుకునే బ్రెడ్ బజ్జీలో స్టఫింగ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ పెరుగు, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను యాడ్ చేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దాని గురించి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని నీళ్ళు పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ బజ్జీ కోసం బ్రెడ్ను తీసుకొని చూపిస్తున్న విధంగా 2 ఈక్వల్ పార్ట్స్గా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ను ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి. మన శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకునేది ఎక్కువసేపు ఉంచకూడదు. బ్రెడ్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని బ్రెడ్ బజ్జీలు కావాలంటే అన్ని బ్రెడ్ బజ్జీలను ఈ విధంగా వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ బజ్జీలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ను పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ బజ్జీని స్టఫింగ్ తోటే కాకుండా పిల్లలైతే టమాటా కచప్తో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.